నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థం చేసుకోవడం లేదు, నా మాట లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా పరవాలేదు, ఇప్పుడు నేను చెప్పే ఉపమానమును జాగ్రత్తగా వినుము. మేమే నీతిమంతులము, తక్కిన వారందరూ నీచులని ఎంచుకొనిన కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెబుతున్నాను. ప్రార్థనకై ఇద్దరూ దేవాలయమునకు వెళ్లారు. ఒకడు పరిసయ్యుడు, రెండోవాడు సుంకరి. పరిసయ్యుడు దేవాలయములో నిలుచుని ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు: ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాదు, అన్యాయము చేయు వాడను, వ్యభిచారిని కాను, సుంకరి వంటి వాడును కాను. అందుకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 సార్లు ఉపవాసము ఉంటాను, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని ప్రార్థించాడు. తరువాత రెండోవాడు సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశవైపు కనులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుసు: ఓ దేవా, ఈ పాపాత్ముని కనుకరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే, కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలన తన్ను తాను హెచ్చించుకును వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకును వాడు హెచ్చింపబడును అని. లూకాగారు తన సువార్త యందు 18వ అధ్యాయము 9 నుంచి 14వ వచనము వరకు చాలాసార్లు చదివారు కదా. అలాగే నీవు నా సన్నిధికి దేవాలయమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా నీ హృదయమందు ఆలోచించావా? నీ ప్రార్థన ఎలా ఉంది? పరిసయ్యుని వలె ఉందా? సుంకరి వలె ఉందా? పరిచయుడు: నేను ప్రతిరోజు దేవాలయానికి వెళుతున్నాను, ఉపవాసము ఉంటున్నాను, దశమ భాగమిస్తున్నాను అని నీవు నీ విషయంలో నీ పనులు ఏ విధముగా ఉన్నాయి? స్వార్థముతో, అసూయతో, పగతో, కక్షతో, చెడు ఆలోచనలతో, చెడు గుణములతో, దురుద్దేశముతో, కుట్రతో, రాలతో నీవు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నావు. నేను నీ ప్రార్థనను వింటున్నాను అని నీవు ప్రార్థన చేస్తున్నావా? లేదా దేవుడు వినడులే అని నీవు ప్రార్థన చేస్తున్నావా? నేను అందరి ప్రార్థనను వింటున్నాను. ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారో నాకు సమస్తము తెలుసు. అంటే నీవు పరిసయ్యుని వలె ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వినను, ఆలకించను. నీవు ఎంత ప్రార్థన చేసిన ప్రతిరోజు దేవాలయమునకు వచ్చినా నేను నీకు జవాబు ఇవ్వను. సుంకరివలే నా పాపములు క్షమించుము ప్రభువా, నేను దుర్మార్గుడను, టుడను, పాపిని. నాలో చెడు తత్వములను, చెడు ఆలోచనలను, చెడు దురుద్దేశాలను, నాలో ఉన్న అసూయ, ద్వేషము, కుట్రకుతంత్రాలను, కక్ష, పగలను, చెడు కార్యాలను క్షమించు ప్రభువా అని ప్రార్థించాడు. సుంకరి అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, నా సన్నిధిలో హెచ్చబడుతున్నాడు. పరిసయ్యుడు నా సన్నిధిలో హెచ్చించుకున్నాడు, తగ్గింపబడ్డాడు. ఇద్దరిలో ఎవరు పరలోక రాజ్యము వెడతారు? నీకు తెలుసు, పరిసయ్యుడు పరలోక రాజ్యము వెళ్ళడు, కాని సుంకరి మాత్రము తప్పనిసరిగా పరలోక రాజ్యము వెడతాడు. నీవు కూడా పరలోక రాజ్యము రావాలంటే ఈ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము, నీవు తప్పక నా రాజ్యములో ఉంటావు. ఆమెన్.